హ్యాపీ సండే. మన స్టెనోగ్రఫీలో ఎప్పుడు తరచుగా వచ్చే పదాలను మనం ఫ్రీక్వెంట్ అకరింగ్ వర్డ్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై గ్రామర్ లాగ్స్ అంటాం. మనం తరచుగా అంటే ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ అలా కాకుండా లెటర్ రైటింగ్ ఇప్పుడు హ్యావ్ రిసీవ్డ్ అని, ఇన్ ది రిసిప్ట్ ఆఫ్ ది అని, ఇన్ రిప్లై వీ హ్యావ్ రిసీవ్డ్, ఆల్వేస్ అటెండ్, జస్ట్ బీన్, జస్ట్ రిసీవ్డ్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఇట్లా కొన్ని వర్డ్స్ని మనం తరచుగా వాడుతుంటాం. ఊరు మన ప్రతి వాళ్ళు బిగినింగ్లో ఎండింగ్లో ఈ కంజంక్షన్స్ ఎట్లా వస్తుంటాయో వాటి గురించి కొన్ని నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, నేర్చుకోండి. ఇవి హ్యావ్ రిసీవ్డ్ అని, ఇన్ అదర్ రిసిప్ట్స్, ఇన్ రిప్లై వీ హ్యావ్ రిసీవ్డ్, ఆల్మోస్ట్ సర్టెన్, జస్ట్ బీన్, జస్ట్ రిసీవ్డ్. చూసారా, స్ట్రోక్స్ ఇక్కడ క్లియర్గా రాసినాను. లాస్ట్ వీక్ రాయొచ్చు, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, మోస్ట్ ప్రాబబిల్లీ, మస్ట్ బీ. అక్కడ మస్ట్లో ఎస్టీ లూప్ రావాలి, కానీ ఇక్కడ అది తీసుకున్నాం. అదే నెక్స్ట్ వీక్ ఇట్లా దేర్ మస్ట్ బీ, యూ మస్ట్ బీ, యూ మస్ట్ నాట్ బీ. ఈ డిక్టేషన్ కూడా మీరు వాడుకోవచ్చు ఈ వీడియోని మీరు. వెరీ ప్లెజర్ ఇండీడ్, ఇది ఇంత పెద్దగా రాయకండి, ఇది హై స్పీడ్ వాళ్ళు యూజ్ చేస్తారు. మనకు అంత దాన్ని కొంచెం కొన్ని మనకు రాని దాన్ని పట్టుకొని కూర్చొని టైం అనేది వృధా అవుతుంది. కొన్ని వదిలేసేయండి, 4-5% వరకు పోయినా ఏం నష్టం ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ రాయడం ఈజీ, కానీ ఇన్ఫ్యాక్ట్ వచ్చినప్పుడు మనం టైం తీసుకుంటుంది కాబట్టి ఇట్లాంటి వాటిపైన మీరు ప్రెజర్ చేయాలి. ఏది ఎక్కడ వాడుకోవాలని కూడా ముఖ్యం. వాళ్ళు చెప్తారు మస్తుగా చెప్పేటివి. మనకు ఇక్కడ మనకు బుక్ కొనుక్కొని చదువుకుంటే యూట్యూబ్లో చూస్తే వచ్చేటివి అని అనుకుంటాం, కానీ అది కుదరని పని. అది ఏంటంటే అది ఖచ్చితంగా కోచర్ ఏది చెప్తాడో అదే మన కోచర్ కావాలి, కానీ మీరు అదంతా మన యూట్యూబ్లో చేసి ఏదో చేస్తామని అది కుదరని పని. అది అంటే నాకు తెలిసినంత వరకు, అంటే నా దగ్గర రమ్మని కాదు, నేను అందుబాటులో కూడా లేదు, కానీ నాకు వేరే పనులు ఉన్నాయి. కానీ నేను చెప్పడం ఏంటంటే నాకు తెలిసిన విషయాన్ని, నేను గమనించిన విషయాన్ని చెప్తున్నా. అట్లా ఇన్ పాయింట్, ఇప్పుడు ఫ్యాక్ట్ వచ్చినప్పుడు మనం ఈ విధంగా రాస్తాం ఈజీగా. మనకు ఫ్యాక్ట్ అనేవాడు తెలుసు కదా, మరి ఇన్ పాయింట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ అనేప్పుడు చాలా టైం తీసుకుంటుంది. అట్లాంటప్పుడు వీటి వాడుకోవాలని నా ఉద్దేశం చెప్తున్నా. టెలిగ్రాఫిక్ ఆఫీస్ అన్నప్పుడు ఆఫీసర్ అనే టైం తీసుకుంటుంది. అక్కడ డిజైన్ చేసి మళ్ళీ ఇనిషియల్ ఓవెల్ పెట్టేసి ఎఫ్ రాసి మళ్ళీ ఎబోదిన రాయడం అంటే ఎంత టైం తీసుకుంటుంది. అట్లా వర్త్ వైల్. ఇన్ ది మేనర్ రాయడం చాలా కష్టం మనకి. ఇన్ ది మేనర్ మొత్తం పూర్తిగా రాయాలంటే ఎట్లా, అది అట్లా అన్నీ కాకుండా కొన్ని మాత్రం ఇట్లా నేను ఇక్కడ కొన్ని చెప్పడం జరుగుతుంది. వీటిని కొంచెం నేను వాటి నుంచి తీసుకొని మళ్ళీ నేను వీటిని వేరుగా నెక్స్ట్ మంత్, దిస్ మంత్, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్, రాయొచ్చు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, యాజ్ వెల్ యాజ్ పాసిబుల్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, అట్లా జస్ట్ పాసిబుల్, బిట్వీన్ దెమ్. తర్వాత ఫౌండేషన్ స్టోన్ మనకు ఫౌండేషన్ స్టోన్ ఎంత కష్టం. అట్లా ఫౌండేషన్ రాయడం, స్టోన్ వేరే. ఇన్ అదర్ సింపుల్గా రాసుకోవచ్చు ఈ విధంగా రాస్తే. అదే వన్ అదరు, ఇన్ అదరు, ఇట్లాంటి వర్డ్స్ ఉన్నాయి. దేర్ అట్లా దేర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, అవన్నీ మనము థియరీ క్లాస్లో వివరించుకున్నాం. ఐ హోప్, చూడండి, హోప్ రాయడం ఎంత మనకు తీసుకునే పని. అయితే అండ్ ద కంట్రీ, ఇది మనకు గుర్తుంటుంది కాబట్టి మనకు పూర్తిగా రాసుకోవాలి. కెనాట్ బి కన్సిడర్డ్ మనం అర్థం చేసుకోగలుగుతాము. ఈ లాస్ట్ వర్డ్ కొనాడు. దిస్ ఇస్ కృష్ణమోహన్ సంగారెడ్డి, మోస్ట్ ఇన్ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఇంకొన్ని కూడా ఉన్నట్టున్నాయి చూస్తే. అది కూడా మనం ఫస్ట్ మీరు గ్రామర్ క్లాస్ రాస్తూనే ఉంటాం, నాకు తెలిసిన విషయమే. ఇది పేజోగ్రఫీ మీరు టెక్స్ట్ బుక్లో దొరుకుతాయి, చూడండి. ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. పేజోగ్రఫీ, అడ్వాన్స్ పేజోగ్రఫీ చేస్తే మనకి ఈజీ ఉంటుంది. అగ్రీ విత్ ఇది, ఆల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ఇన్ ద ప్రాబబిలిటీ, యాజ్ ఫార్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఇట్ వర్, యాజ్ మచ్ యాజ్ వర్, యాజ్ ది మ్యాటర్ కంపల్సరీ చాలా మనకు ఇంపార్టెంట్. ఇది బ్రాడ్ ఫార్వర్డ్, ఇది ఎప్పటికి వస్తుంటుంది చూడండి. మనకు ఎగ్జామ్లో ఎప్పుడు ఏ లోయర్ ఎగ్జామ్ అటెంప్ట్ అయినా మీకు మనకు పేపర్ 1లో కానీ పేపర్ 2లో కానీ వాడు యూజ్ చేస్తుంటాడు. బై అండ్ బై ఈ రెండు డిఫరెన్స్ చూడండి ఎలా ఉంది. అప్ డైరెక్షన్, అప్ టిక్, డౌన్ టిక్, రెండు డిఫరెన్స్ ఉంది. అట్లా ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్, ఆల్ సర్కమ్స్టాన్సెస్, ఇన్ ఈ సర్కమ్స్టాన్సెస్ గురించి మనం క్లాస్లో చాలాసార్లు చెప్పుకున్నాం. మన సర్కమ్స్టాన్సెస్ ఎట్లా వస్తుందని. ఇక్కడ ఐఎమ్ వెరీ గ్లాడ్, ఈ వార్డు లేకుండా కూడా మనకు ఎప్పుడు ఎగ్జామ్ రాదు. చూసారు కదా, ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, ఇన్ హిజ్ ఓన్ ఒపీనియన్, ఇన్ ద మెయింటెనెన్స్, ఇన్ దిస్ కంట్రీ, ఇన్ దిస్ మ్యాటర్ కూడా చాలాసార్లు వచ్చింది. అది ఇన్ దిస్ రిసిప్ట్, నాట్ విత్ స్టాండింగ్ తెలుసు, నాట్ విత్ స్టాండింగ్ సచ్
వచ్చినప్పుడు సపరేట్గా రాసినా కూడా అక్కడ మనకు ఇబ్బంది ఏం కలగదు. నాట్ విత్ స్టాండింగ్ దట్, ఇది దట్ ఇట్లా రాస్తే మనం గుర్తుపట్టాం కాబట్టి దట్ పక్కకు రాసుకోవాలి. అన్నీ ఫాలో కావాలండి టెక్స్ట్ బుక్స్. అది ఎప్పుడో 19 మనకు తెలిసింది అది 17 మిస్టర్ అది మన సర్ ఐజాక్ పుట్మ్యాన్ ఎప్పుడు తీసుకొచ్చినాడు 1853 రాసినటువంటి బుక్ని, దాన్ని రీప్రింటింగ్ లేదు, దాన్ని లేదు, మనం తెలిసిన వాళ్ళ ద్వారానే మనం దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తే బాగుంటుంది. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్ టు ఎవ్రీ వన్, బాయ్.